డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక క్రేజీ సినిమా రాబోతుంది అని చెప్పేసి మనందరం కూడా విన్నాం. మరి ఆ సినిమా నిజమేనా? నిజంగా ప్రాజెక్ట్ ఓకే అయిందా? ఓకే అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఒక ఆన్సర్ లేని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో అందరూ కూడా అనుకుంటున్నట్టే ఈ ప్రాజెక్ట్ మాత్రం నిజంగానే ఓకే అయింది. ఆల్రెడీ అన్నీ కూడా ఓకే చేసుకున్నారు. మరి రెగ్యులర్ షూటింగ్ కూడా తొందరలోనే ప్రారంభం అవుతుంది అని చెప్పేసి అయితే కొన్ని వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఓజీ సినిమాతోని సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు. సో ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు, అసలు సినిమాలు చేస్తాడా చెయ్యడా అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక డౌట్. సో ప్రజెంట్ అయితే హరీష్ శంకర్ గారి కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అయితే ఆయన చేస్తూ ఉన్నారు. ఆ సినిమాలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్లో ఇటు రాజకీయాల్లో తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారనమాట. సో మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎవరితోని సినిమా చేస్తారు, అసలు సినిమా చేస్తారా చేయరంటే అప్పట్లో ఒక మాట చెప్పారు. ప్రజెంట్ అయితే నేను సినిమాల్లో అంత ఆసక్తి చూపించట్లేదు, ఉన్నటువంటి సినిమాలు చేసి ఆ తర్వాత కంప్లీట్ టైం అంతా కూడా రాజకీయాలకి నేను కేటాయిస్తాను అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో మరి రీసెంట్గా ఎవరు ఊహించని విధంగా సురేందర్ రెడ్డి గారితో ప్రాజెక్ట్ ఓకే అవ్వడం, మరి ఇప్పుడైతే ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఒక సమాచారం ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అయితే కంప్లీట్గా మానేయాలని చెప్పేసి అయితే ఎవరు కూడా కోరుకోరు. ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ విధంగా ప్రేక్షకులు మాత్రం లేదు, మీరు లేట్గా అయినా సరే ఒక్క సినిమా అయినా చెయ్యండి అని చెప్పేసి, సంవత్సరానికి ఒక సినిమా అయినా మాకు ఇవ్వండి, మీ ఫ్యాన్స్ మీ సినిమా కోసం మేము చాలా వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకోవడం. సో మరి వాళ్ళ కోరికను మన్నించి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూనే ఉన్నారనమాట. ఇటు సినిమాల్ని కావచ్చు, తన పర్సనల్ లైఫ్ని కావచ్చు, అదేవిధంగా రాజకీయాల్ని కావచ్చు, చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళి ముందు ఇంకా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగాలి అని చెప్పేసి ప్రజల్ని సవ్యంగా చూసుకొని రాజకీయాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో మీరు యొక్క కీలకమైన పాత్ర పోషించాలి అని చెప్పేసి అయితే జనాలు చాలామంది కోరుకుంటూ ఉన్నారు.